వేదాలు, ఉపనిషత్తులు ఇలాంటివి అన్నీ కూడా ఏకేశ్వరోపాసన అంటే పరబ్రహ్మం ఒక్కడే అని చాటి చెబుతుంటే మనుషులు మాత్రం ఆ పరమసత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. తమ స్వార్థాల కోసం, కోరికల కోసం వేలాది ఇతర శక్తులను, దైవాలను నమ్ముకుంటూ అసలైన ఆధ్యాత్మిక మార్గం నుంచి తప్పుకొని జీవన పరమార్థాన్ని కోల్పోతున్నారు. శివుడు బ్రహ్మమనుచు స్మృతులెల్ల బలుకంగా వేరే దైవములను వేయిగొల్చి బ్రహ్మజనులు చూడ భ్రష్టులైపోయిరి విశ్వదాభిరామ వినురవేమ. ఒక ఊరిలో ఒక పెద్ద లైబ్రరీ, గ్రంథాలయం ఉందనుకుందాం. ఆ లైబ్రరీలో ప్రపంచంలోనే అత్యంత విలువైన రహస్యమైన నిధి ఎక్కడుందో చెప్పే ఒక ప్రామాణికమైన రూట్ మ్యాప్ ఉంది. చదువుకున్న పెద్దలందరూ పెద్ద పెద్ద పుస్తకాలు, స్మృతులు, వేదాలు అన్నీ కలిసి ఒకే మాట చెప్పాయి: నిజమైన పరమాత్మ ఒక్కడే, ఆయనే శివుడు లేదా బ్రహ్మము. ఆ మూలశక్తిని నమ్ముకుంటే చాలు, జీవితం ధన్యమవుతుంది అని. కానీ ఆ ఊరి జనులకు ఒక వింత అలవాటుంది. కంటి ముందున్న స్పష్టమైన రాజమార్గాన్ని వారు నమ్మరు. ఎవరో వచ్చి ఇటు వెళ్తే వెండి దొరుకుతుంది, అటు వెళ్తే రాగి దొరుకుతుంది అని చెప్పగానే జనాలు ఆ ప్రధాన మార్గాన్ని వదిలేస్తారు. ఊరి జనాలు ఏం చేశారంటే, ఒక్కడే అయిన ఆ పరమాత్మను వదిలేసి తమ కోరికల కోసం వేలాది వేర్వేరు దైవాలను సృష్టించుకుని పూజించడం మొదలుపెట్టారు. ఒకరు డబ్బు కోసం, ఒకరు పగ కోసం, మరొకరు ఇంకేదో స్వార్థం కోసం రకరకాల దారుల్లో వెళ్ళారు. నిజానికి వారంతా బ్రహ్మజనులు, జ్ఞానవంతులు కావలసిన మనుషులు. కానీ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం పక్కన పెట్టి అల్పమైన కోరికల వెనుక పరిగెత్తారు. చివరికి ఏమైంది? వేల దారుల్లో తిరిగి తిరిగి ఏ దారి గమ్యానికి చేర్చక అసలైన దైవత్వాన్ని కోల్పోయి నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా పూర్తిగా భ్రష్టులైపోయారు, పాడైపోయారు. దారి తెలియని అడవిలో చిక్కుకుపోయిన బాటసారుల్లాగా మారిపోయారు. పద్యం వెనుక ఉన్న అసలైన సందేశం ఏంటంటే, వేదాలు, ఉపనిషత్తులు వంటి స్మృతులన్నీ ఏకేశ్వరోపాసనను, పరబ్రహ్మం ఒక్కడే అని చాటి చెబుతుంటే మనుషులు మాత్రం ఆ పరమ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. తమ స్వార్థాల కోసం, కోరికల కోసం వేలాది ఇతర శక్తులను, దైవాలను నమ్ముకుంటూ అసలైన ఆధ్యాత్మిక మార్గం నుంచి తప్పుకొని జీవన పరమార్థాన్ని కోల్పోతున్నారు. ఓ వేమ, లోకంలోని ప్రజలు సత్యాన్ని విస్మరించి ఎలా భ్రమల్లో బ్రతుకుతున్నారో చూడు అని ఈ పద్యం ద్వారా వేమన గారు మనకు కంటికి కట్టినట్లు వివరించారు. పూర్వం బోధిసత్వుడు ఒక సార్తవాహుడుగా అంటే వర్తకుల బృందానికి నాయకుడిగా జన్మించాడు. ఆయన చాలా బుద్ధిమంతుడు, స్మృతులు అంటే శాస్త్రాలు, నక్షత్ర గమనాలు తెలిసినవాడు. ఒకసారి ఆయన తన అనుచరులతో 500 ఎడ్ల బండ్లతో ఒక పెద్ద వ్యాపార యాత్రకు బయలుదేరాడు. వారి దారిలో ఒక భయంకరమైన ఎడారి ఉంది. ఆ ఎడారిలో ఇసుక పగడపు నిప్పులా కాలుతూ ఉంటుంది. అందుకే పగలు ప్రయాణం చేయలేరు. రాత్రిపూట చుక్కల సాయంతో సరైన దిశను తెలుసుకుంటూ ప్రయాణం చేయాలి. ఆ బృందానికి దారి చూపించడానికి ఒక మార్గదర్శి, గైడ్ ఉన్నాడు. ఆ గైడు నక్షత్రాలను చూసి సరైన దారిని చెప్పగలుగుతాడు. ఇక్కడ మార్గదర్శి అంటే వేమన పద్యంలో చెప్పిన స్మృతులు, వేదాలు అట్లాంటి వాడన్నమాట. యాత్ర చివరి రాత్రికి చేరింది. ఇంకొక రాత్రి ప్రయాణం చేస్తే మనం ఎడారి దాటేస్తాం, సురక్షిత ప్రాంతానికి వెళ్తాం అని నాయకుడు చెప్పాడు. అందరూ సంతోషంగా బయలుదేరారు. కానీ ఆ రాత్రి దారి చూపించాల్సిన గైడు బాగా అలసిపోయి బండిలోనే నిద్రపోయాడు. ఎడ్లు తమకు తోచిన దారిలో నడిచాయి. తెల్లవారుజామున గైడు మేల్కొనేసరికి వారు వెళ్లాల్సిన అసలైన మార్గాన్ని వదిలేసి ఎటు వెళ్తున్నారో తెలియని ఒక నిర్మానుష్యమైన వేరే చోటికి వచ్చేశారు. వారు దారి తప్పిపోయారు. పగలైపోయింది. ఎండ దంచి కొడుతోంది. తాగడానికి నీళ్లు లేవు. మనుషులు, జంతువులు దాహంతో అలమటించిపోతున్నారు. అప్పుడు ఆ గుంపులోని జనులు విచక్షణ కోల్పోయారు. నాయకుడి మాట వినకుండా ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు పరిగెత్తడం మొదలుపెట్టారు. కొందరు అటు నీళ్లుండొచ్చు అని ఒకవైపు వెళ్లారు. మరికొందరు ఇటు దేవతలుంటారు పూజిద్దాం అని ఇంకొక వైపు వెళ్లారు. సమిష్టిగా ఒకే నిజమైన మార్గాన్ని అంటే సత్యాన్ని వెతకడం మానేసి తమ తమ భ్రమల కొద్దీ వేర్వేరు దారుల్లో వెతుకుతూ శక్తినంతా కోల్పోయి ఎడారి ఇసుకలో పిచ్చి వాళ్ళలాగా పడిపోయారు. పూర్తిగా భ్రష్టులైపోయారు. బోధిసత్వుడు అంటే వారి నాయకుడు అధైర్యపడలేదు. ఆయన భూమిని గమనించాడు.
ఒకచోట కొద్దిగా పచ్చటి గడ్డి మొక్క కనిపించింది. ఇక్కడ భూమి కింద ఖచ్చితంగా నీరు, మూలశక్తి ఉంది అని గ్రహించాడు. మనుషులందరినీ పిలిచి అక్కడ గుంత తవ్వమన్నాడు. చాలా లోతుగా తవ్విన తర్వాత ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది. అందరూ ఆశలు వదిలేసుకుని ఏడవడం మొదలుపెట్టారు. కానీ నాయకుడు ఆ బండరాయి కింది నుంచి నీటి శబ్దాన్ని విన్నాడు. ఒక దృఢమైన మనసున్న యువకుడిని పిలిచి ఆ రాయిని పగలగొట్టమన్నాడు. ఆ యువకుడు గొడ్డలితో బండరాయిని బద్దలు కొట్టగానే అద్భుతంగా స్వచ్ఛమైన నీటిధార పైకి తన్నుకుంటూ వచ్చింది. అందరి దాహం తీరింది. మళ్ళీ సరైన దారిని కనుగొని ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శివుడు బ్రహ్మమనుచు శృతులెల్ల బలుకంగా పరమాత్మ ఒక్కడే అని శాస్త్రాలు చెబుతుంటే, నక్షత్రాల సాక్షిగా ఒకే ఒక సరైన దారి ఉందని గైడు, నాయకుడు చెప్పడం ఇలాంటిదే. వేరే దైవములను వేయిగొల్చి సత్యాన్ని వదిలి వేలాది వేర్వేరు దైవాలను నమ్మడం, అసలు దారిని, నీటి ఉనికిని వదిలేసి అజ్ఞానంతో ఎటుపడితే అటు వేరువేరు దిక్కులకు పరుగులు తీయడం. బ్రహ్మజనులు చూడ భ్రష్టులైపోయేది. జ్ఞానవంతులు కావలసిన మనుషులు భ్రమలతో నాశనమవ్వడం. బుద్ధిగా ఉండాల్సిన వర్తకులు ఓపిక నశించి విచక్షణ కోల్పోయి ఎడారిలో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం. ఏదో ఒక మూల సత్యాన్ని, అంటే సముద్రం లాంటి అంతర్లీన జలాన్ని నమ్ముకోకుండా ఉపరితలంలో కనిపించే ఎండమావులను, వేర్వేరు దారులను నమ్ముకుంటే మనిషి జీవితం ఎడారిలో దారి తప్పిన వర్తకుడిలాగే నాశనమవుతుందని ఈ జాతక కథ మరియు వేమన పద్యం రెండూ మనకు హెచ్చరిస్తున్నాయి. ఇదండి వేమన గారి అద్భుతమైన పద్యం మరియు బౌద్ధుల జాతక కథల్లోని అద్భుతమైన కథ. ఈ రెండింటి నుంచి మన జీవితానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చును. ఇలాంటి మరిన్ని మంచి విశేషాలతో, మంచి విషయంతో కూడినటువంటి వేమన గారి పద్యాన్ని మరియు మన పురాణాలలో కానీ, బౌద్ధుల జాతక కథల్లో కానీ, పంచతంత్రం కథల్లో కానీ మంచి కథను తీసుకొని సవివరంగా మరొక వీడియోలో వివరిస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.